అయితే ప్రస్తుతానికి గెలుపు దిశగా వెళ్తున్న టీవీకే పార్టీ డీఎంకే పార్టీ అధిష్టానంలో ఉండడంతో విజయ్ దళపతి ఫ్యాన్స్ అయితే విజయ్ ఎక్కడ ఓడిపోతాడని కొంతమంది కూడా చేసుకున్నట్లు క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనా చెప్పాలి అంటే తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతున్నారు టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి. అయితే సినిమాలకు రాజీనామా చేసి ఈ ఎన్నికల నేపథ్యంలో తను ఒక రాజకీయ నాయకుడిగా రంగప్రవేశం చేసి తమిళనాడులోని అసెంబ్లీ అన్ని స్థానాల్లో ముందజంగా కనిపిస్తున్నారైతే ప్రతి స్థానంలో కూడా విజయ్ దళపతి గెలుపు స్పష్టంగా కనిపిస్తున్నట్టే తెలుస్తుంది. అయితే ఇది సినిమా నుంచి వచ్చిన ప్రభావమా, లేకపోతే రాజకీయ ప్రభావమా, లేకపోతే ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఎవరైతే ప్రస్తుత సీఎం ఉన్నారో వారి పాలన కూడా తమిళ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా, వారు కొత్త సీఎంగా విజయ్ దళపతిని నిర్మించుకోబోతున్నారా అనేది ఉత్కంఠగా కొనసాగుతుంది. ఏదేమైనా చెప్పాలి అంటే విజయ్ దళపతి గెలుపు దిశగా కొనసాగుతున్నారు. తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్రను సృష్టించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కూడా సినిమాల నుండి వచ్చి డిప్యూటీ సీఎంగా ఇప్పుడు స్థిరపడ్డ పవన్ కళ్యాణ్ గారిని చూసి మరి విజయ్ దళపతి గారు ఆదర్శంగా తీసుకొని ఈ విధంగా చేశారా అంటే కొన్ని సంఘాలు అవుననే చెప్తున్నాయి. ఏదేమైనా చెప్పాలి అంటే మతానికి కులానికి అతీతంగా ఈ తమిళనాడు ఎలక్షన్లు జరుగుతున్నాయేమో అనిపిస్తుంది. మొత్తానికైతే స్టాలిన్ని ఉదయనిధిని గద్దె దింపే ప్రయత్నంలో టీవీకే పార్టీ ముందుగా దూసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. మరిన్ని తాజా అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వ్యూహం మీడియా.